మే 13వ తేదీన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తుని, ఈ దేశం యొక్క లౌకిక రాజ్య పరిరక్షణని నిలిపేందుకు ఒక పరీక్షా సమయంగా జరగబోతూ ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికలన్నీ ఎవరు గెలిచినా అధికార మార్పిడి తప్ప మరింకేమీ లేదు. కానీ నేడు జరుగుతున్నటువంటి ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు అనడానికి ప్రధాన కారణం ఒక నియంత దేశం మీద పడి దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కొల్లగొట్టి ఈ దేశంలో ముస్లిం మైనారిటీలకి, క్రిస్టియన్ మైనారిటీలకి, పేద అట్టడుగు వర్గాలు బ్రతకడానికి అవకాశం లేకుండా చేసినటువంటి నరేంద్ర మోడీ అనేటటువంటి ఒక నియంత 400 సీట్లతోటి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నానని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. కానీ 400 సీట్లు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఏమి ఘనకార్యం మీరు చేశారని ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయి? పెరుగుతున్న ధరలు తగ్గించారనే, పెట్రోల్ డీజిల్ ధరల్ని విపరీతంగా పెంచారని మీకు సన్మానాలు చేసి ఓట్లేస్తారా? లేకపోతే గ్యాస్ ధర 350 నుంచి అమాంతంగా 1100 చేసినందుకు మీకు ఓటేస్తారా? మణిపూర్లో క్రైస్తవులపై భయంకరమైన దాడులు చేసి, మానభంగాలు చేసి చంపినందుకు మీకు ఓట్లేస్తారా? గుజరాత్లో, యూపీలో, ఇంకా అనేక చోట్ల దళితులపైన జరిగినటువంటి అమానవీయమైనటువంటి దాడుల్ని ప్రజలు మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా? 400 సీట్లు వస్తాయని మీడియా మొత్తాన్ని మభ్యపెట్టి, మీడియా మొత్తాన్ని కొనేసి అబద్ధ ప్రచారాలని చేస్తూ ఉన్నారు. కానీ ఆచరణలో ఎన్డీఏకి 200 సీట్ల సంఖ్య దాటే ప్రశ్నే లేదని యథార్థపరమైనటువంటి సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈ దేశం 50 లక్షల కోట్ల అప్పు చేసింది నరేంద్ర మోడీ మాత్రం. గతంలో ఎప్పుడు ఇంత సాహసానికి ఒడిగట్టల. నరేంద్ర మోడీ హయాంలో బాగుపడింది. గుజరాత్ పెట్టుబడిదారులు 27 మంది బ్యాంకులు లూటీ చేసి బాగుపడితే దేశం మాత్రం దారిద్ర్య రేఖకు దిగువకు జరిగి 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 పాతాళంలోకి వెళ్ళిందంటూ ఎలాంటి సందేహం లేదు. ఇవాళ అమరావతి రాజధాని విషయంలో పచ్చి దగాకోరు మోసం చేశాడు నరేంద్ర మోడీ. వచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీ తలదన్నే రాజధాని నిర్మిస్తానని చెప్పి చారుడు మట్టి, చెముడు నీళ్లు తెచ్చి మన ముఖాన కొట్టి ఇప్పటి వరకు రాజధాని విషయంలో రైతులు ఆందోళన చేస్తూ ఉంటే నరేంద్ర మోడీకి పట్టలేదు. అలాగే రైతుల ఆత్మహత్యలతోటి చనిపోతుంటే నరేంద్ర మోడీకి పట్టలేదు. ప్రత్యేక తరగతి హోదా లేదు, విభజన హామీలు లేవు, విశాఖ రైల్వే జోన్ లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, రాజధానికి నిధులు లేవు. ఇక ఏం చూసి మీకు ఓట్లేయాలి? చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం నేను గెలుస్తున్నాను, రాష్ట్రం బాగు కోసం నేను గెలుస్తున్నాను. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, రాజధానికి నరేంద్ర మోడీ సహకరించాడా? ప్రత్యేక తరగతి హోదా ఈ రాష్ట్రానికి ఇచ్చాడా? ఈ రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు అరికట్టడంలో నరేంద్ర మోడీ పాత్ర ఏమన్నా ఉందా? అసలు అరికట్టారా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి హింసను చల్లార్చడంలో నరేంద్ర మోడీ ఏమైనా చేశాడా?
ఏం మంచితనం చూచారు? భయం గుప్పెట్లో బతుకుతూ రోజు చస్తున్న మనిషిలాగా చంద్రబాబు నరేంద్ర మోడీ పక్కన. అలాగే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవకుండా ఉండాలి కాబట్టి రాత్రిపూట నరేంద్ర మోడీతో స్నేహం, పగలే ఉన్నా మాకు సంబంధం లేదు. ఈ దొంగ నాటకాలు జనం తెలుసుకున్నారు. ముఖ్యంగా మైనార్టీ సోదరులారా, క్రిస్టియన్ మైనార్టీ సోదరులారా, పేద అట్టడి వర్గాల ప్రజలారా, నరేంద్ర మోడీ ఆయన్ని బలపరిచే చంద్రబాబు జగన్కి కనుక ఓటు వేస్తే మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు గాఢాంధకారం అయిపోతుంది. కాబట్టి ఇండియా కూటమిని బలపరచండి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేద్దాం. అలాగే ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకురావడం ద్వారా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పార్లమెంటుకి సిపిఐగా గుంటూరు పార్లమెంటుకి పోటీ చేస్తూ ఉన్నాం. పార్లమెంటు కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా నేను రంగంలో ఉన్నాను. నా గుర్తు కంకి కొడవలి గుర్తు ఓటేయాలని, అలాగే మంగళగిరిలో సిపిఎం అభ్యర్థి శాసనసభ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటేయాలని, మిగతా అన్ని చోట్ల హస్తం గుర్తుకు ఓటేయాలని ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.